నిర్మాణము అతి త్వరలో జరిగింది అన్నట్టు. 36 ఎకరాల గ్రౌండ్ అయితే ఉంది కొండ మీద, మోరియా కొండ మీద 36 ఎకరాలు అన్ని వైపులు తిరిగి చూసిన అన్నట్టు. అక్కడ యూదులు మందిరం కడతారు. మొదటి మందిరం కాదు, రెండవ మందిరం కాదు, మూడవ మందిరం కూడా కాదు అన్నట్టు. దానికంటే మహిమయుక్తమైనటువంటి శ్రేష్టమైన మందిరాన్ని దేవుడు కడుతూనే ఉన్నాడు. ఎక్కడుందో చెప్పండి ఆ మందిరం? ఆ మందిరం ఎక్కడుంది అమ్మా? లేదు, ఇక్కడే ఉందమ్మా. ఎక్కడ చెప్పండి? ఇక్కడే ఉన్నాడు ఆ మందిరం. ఏది దావీదు భక్తుడు నమూనా ఇచ్చినాడు, సొలొమోను భక్తుడు మొదట కట్టినాడు. రెండవది పూర్వపు కొలల ప్రకారం మళ్ళీ ఎజ్రా కట్టినాడు అన్నట్లు. మూడవ మందిరము ఎప్పుడు కడతారో తెలియదు. అది యూదుల మందిరం, క్రైస్తవులు కాదు. ఎవరిగా చెప్పండి? అది యూదులది. అది యూదుల మందిరము, క్రైస్తవులది కాదు. మరి క్రైస్తవులకు మందిరం ఏదయ్యా? క్రైస్తవ మందిరం అంటే ఏంటి? ఎవరు చెప్పండి? మనమే. ఎవరమ్మా? మనమే, మనమే, మనమే. 3వ వచనం చదువుతారా? హెబ్రీ 5వ అధ్యాయం 3వ వచనం తిరిగి 1 కొరింథీ 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. 1 కొరింథీ తర్వాత 1 తిమోతి పత్రిక వరుసన చదవండి అమ్మా. తిమోతి పత్రిక చదవండి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము తీయండి, నెమ్మదిగా చదవండి, ఏం పర్లేదు. 1 తిమోతి 3వ అధ్యాయము 14-15వ వచనం. శీఘ్రముగా నీ యొద్దకు వచ్చి నిరీక్షించున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన పక్షమందు దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో, చాలమ్మా, జీవముగల దేవుని సంఘం అన్నాడు అన్నట్టు. మొదట ఏమన్నాడు? దేవుని మందిరం అన్నాడు. దేవుని మందిరం దీనిపైకి పోదు మైండ్ అన్నట్టు. లేదయ్యా, అనగా తాత్పర్యం చెప్పినాడు జీవము గల దేవుని సంఘం అన్నాడు. ఎవరు? మన హెబ్రోన్ బెర్షెబా కదా ఇది. నీ పేరు ఏం పేరే? ఇదే కదా హెబ్రోన్ బెర్షెబా. చూసినారా? దీనిలో కట్టుకుంటున్నాడు దేవుడు తన యొక్క సంఘాన్ని. మనము అట్లా అక్కడ ప్రభు చెప్పినాడు కదా, నువ్వు పేతురు ఈ బండ మీద ఏం చేస్తాను? నా సంఘాన్ని కడతాను అన్నాడు. ఏంటి ఆ సంఘం? మందిరం. ఏంటమ్మా? ఏం సహోదరులు ఏంటో చెప్పండి? మందిరం అన్నాడు అన్నాడు. దాన్ని హెబ్రీలకు రాస్తూ ఇల్లు అని చెప్పినటువంటి హెబ్రీ 3వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన యొక్క ఇల్లు అన్నాడు. విన్నారమ్మా? ఎవరు చెప్పండి? మనం ఆయన ఇల్లు, దేవుని ఇల్లు. మనం ఎవరని చెప్పండి? దేవుని మందిరం. దేవుని మందిరం, 2 దేవుని ఇల్లు. ఇంకొక వచనం చెప్తాను కదా, చాలా ఉన్నాయి కానీ చూడండి. 1 కొరింథీ 3:4 చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని. చదవమ్మా, చదవమ్మా, అది కూడా చదవచ్చు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎదుగరా అన్నాడు. చాలమ్మా, మీ దేహము మీలో ఉన్న దేవునికి ఏమైంది? ఆలయమై ఉన్నది అన్నాడు. ఇంకొక వచనం కూడా చదవమ్మా. 3వ అధ్యాయం 9వ వచనం. మేము దేవుని జతమురి వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఆలయము, గృహము, ఇల్లు, మందిరము. విన్నారమ్మా? కానీ ఎంత చక్కగా, ఎంత శ్రేష్టంగా దేవుడు అదేంటో తెలుసా? ఇది కాదయ్యా, దీనిలో ఉన్న ఇది అన్నట్లు. లేదమ్మా? ఈ మందిరం ఉన్నటువంటి మందిరం యూదులు 3వ మందిరం కడతారు. అది వాళ్ళ చరిత్ర వేరే అన్నట్లు. 3వ మందిరం కట్టబోతున్నారంటే మనం వెళ్ళబోతున్నాం పైకని అర్థం చేసుకోవాలన్నట్టు. 3వ మందిరం యూదులు అన్నీ కొలిసి పెట్టుకున్నారయ్యా.
అన్ని కొలతలు అన్నీ ఎక్కడికక్కడ అతికించడానికి మొత్తం రెడీగా పెట్టుకుంది. దాంతో ప్రపంచం యొక్క అంతం అనేటువంటిది దాంతో ముడిపడి ఉందన్నట్టు. యూదులు విన్నారా? అది అలా ఉంచేద్దాం. మహిమ కలిగినటువంటి దేవుడు అన్ని జనులు మనం అందరినీ కూడా ఏం చేయడానికి వచ్చినాడు? ఆయనకు నివాస స్థలంగా, ఆయన యొక్క ఆలయంగా, ఆయన మందిరముగా, ఆయన ఇల్లుగా, ఆయన గృహంగా చేసుకోవడానికి వచ్చినాడు. వింటున్నారమ్మా? మనము ఆయన యొక్క ఇల్లు. అందుకని ఇందాక అనాలు పాడినారా? నమ్మే ప్రభు మనము మహిమ కలిగినటువంటి మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ఆ ప్రభు యొక్క నివాస స్థలం. ఎప్పుడు మనం అలాగైనా చెప్పండి, నేను 15వ సంవత్సరం వరకు ఆ నివాస స్థలంగా నేను లేనయ్యా. నా 15వ సంవత్సరంలో అనుకోకుండానే ఒక కూటానికి వెళ్ళినాను. నాకు దాంట్లో ఇంత వివరంగా ఎన్ని చెప్తారని మాత్రం అనుకోలేదులే, కానీ అక్కడికి వెళ్ళింది వేరే ఉద్దేశంతో వెళ్ళినాం అన్నారు. వేరే ఉద్దేశంగా వెళ్ళిపోయాం. ఎందుకంటే అప్పుడు శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ ఉన్నాం. అదేనా ఆర్ఆర్కే గారి కూటం అన్నట్టు. ఆర్ఆర్కే మూర్తి అని ఉన్నాడు, చూసినారా? మా ఊరికి 17 కిలోమీటర్లు ఉంటుంది. గ్రామాల్లోకి వచ్చి పందిరి సభల్లో మాకు వాక్యం చెప్తూ ఉండేవాడు. ఆయన వస్తున్నాడట. ఆయనతో కూడా మంచి ఆర్కెస్ట్రా వస్తుంది. ఆర్కెస్ట్రా అంటే హార్మోనియము, తబలాలు ఉంటాయి కదా కొన్ని ఇవి. అయితే మనం పోయి విందాం. కాబట్టి హార్మోనియం ఎట్లా వేస్తారు, ఎంత చక్కగా వేస్తారు చూస్తారు. అట్లా వెళ్ళినాం అన్నట్లు. అలా వెళ్ళాం. అలా వెళితే చక్కగా వాయించినారు. చాలా బాగా. ఈ క్యాషాలు లేవమ్మ అప్పుడు. చక్కగా వాయించినారు. హార్మోనియం కానీ తబలా కానీ బాగున్నాయి. పాటలు కూడా చక్కగా పాడినారు అన్నట్టు. శభాష్, బాగుందయ్యా. కాబట్టి మనం కూడా కాస్త ఇంకా మైండ్ పెట్టి చక్కగా మనకి ఇచ్చిన కోర్సు ముగించుకుంటే ఇలాగనే ఇస్తాం కదా అనుకుంటూ వచ్చినప్పుడు ఏమైనా వెళ్ళిపోదాం అబ్బాయి అని అన్నట్టు నా స్నేహితుని. లైక్ భలే ఉన్నావులే, ఆయన రేడియోలో చెప్తాడు. ఆయన రేడియోలో చెప్తే మనం చక్కగా వేద పుస్తకం అని బాగా వినేవాళ్ళం అన్నాడు. 1970 అమ్మది. జీ జానన్న రాసినాడు. తెలుసా జీ జానన్న? మీకు తెలుసా? ఎవరు పేరు? ఊరే నాయన, నువ్వు సేమ్ నాకంటే 3 అంతలు నల్లగొట్టాడమ్మా. ఎంత చక్కని మనిషి అంటే, హైలీ ఎడ్యుకేటెడ్, భక్సింగ్ గారికి ప్రియమైనటువంటి ఒక శిష్యుడు అనొచ్చు అన్నట్టు. విన్నారా? కాబట్టి ఆయన ఆ పాట వస్తే మాత్రం ఊపిరి బయటకు వచ్చేది. మాకైతే గుంటూరు దిక్కు ఏ పని చేసుకున్నాడు మ్యూజిక్ వస్తేనే పరిగెత్తుకుని వచ్చి దాని వెరైటీగా ఉంటుంది అన్నట్టు. వింటున్నారమ్మా? వేద పుస్తకమా వెరీ వచ్చాయా పాట ఎట్నామా? అది అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ పాటలు అయిపోయినవి. చాలా చక్కగా ఉంది. వాక్యం చెప్తూ ఉన్నాడు అన్నట్టు. ఎవరు? ఆర్ఆర్కే గారు చెప్తున్నారు. వాక్యం ఏమి మాకేం అర్థం కాలేదు. వాక్యం అర్థం కాలేదు కానీ 2 మాటలు పట్టుకున్నాయి అన్నాడు. 2 మాటలు నన్ను పట్టుకున్నాయి. ఇక అవన్నీ ఇప్పుడు చెప్పనులేమ్మా. కాబట్టి ప్రభువైన క్రీస్తు ఏమైనాడు? నా హృదయంలోనికి చేర్చు. ఆయన రక్తాన్ని కోరుకున్నాను. నీ రక్తంతో నన్ను కడుగు నాయన. నా హృదయంలోనికి రాదేవా. నన్ను ఏం చేస్తావు? నీ అడుగుజాడలో నన్ను నడిపించమని ప్రార్థన చేసినానమ్మా. గుర్తుపెట్టుకోండి. 1974వ సంవత్సరం, 15 సంవత్సరం అంటే నా వయసు. ప్రార్థన చేసినానయ్యా. ఓ దేవా, హ్యావ్ మెర్సీ అపాన్ మీ అయ్యా. నీ కృప, నీ దయ నాపై ఉంచు. నీ రక్తంతో నా హృదయాన్ని కడుగు. వాష్ మై హార్ట్ త్రూ దై ప్రెషస్ బ్లడ్.
క్లెన్స్ మీ ఫాదర్ అని ప్రార్థన చేసిన అన్నట్టు. నా హృదయాన్ని కడుగునాయన ప్రశస్తమైన రక్తం, తర్వాత నా హృదయంలోనికి రాదేవని ప్రార్థన చేసినాను. నన్ను కడుగు నా హృదయంలోని రక్తంతో. అటు నేను పాపిని, అర్థం అయిపోయింది. ఏ పాపం చేసిందని నేను అనుకునేదమ్మా అప్పట్లో. అబద్ధం కూడా తెలియదమ్మా. అబద్ధం ఆడితే అది అబద్ధం ఆడినట్టు నీకు అర్థం అయిపోతుంది అన్నట్లు. నేను అబద్ధం ఆడితే మీకు అర్థం అవుతాయా ఇది అబద్ధం అని? ఆ నైపుణ్యం తెలియదు అన్నట్లు గమ్మత్తుగా ఉండేది. ఆ తర్వాత నేను అనుకునేది నాకు అబద్ధం కూడా రాదు కదా, నేను చాలా పవిత్రుని అనుకునేది అన్నట్టు. నిజం, పవిత్రుని అనుకుంటూ ఆడు పాపం చేస్తాను, ఈడు పాపం చేస్తాను, నేను ఎంత మంచిగుంటాను అని నేను అనుకునేది. కానీ నాలో ఉన్న పాపం నాకు కనబడలేదు అన్నట్టు, అర్థం కాలేదు. ఆయన యాభై గురించి చెప్పినాడు. గడిచాడా కొంతమంది అనుకుంటారు మీరు చాలా మంచి వాళ్ళు, అది కూడా వాడు శ్రీనిగాడు పోయి సినిమా చూస్తాడు, వీడు బలిగాడు, నా బలిగాడు శ్రీనిగాడు ఇల్లంతా నా స్నేహితులమ్మ, ఆడి పేరు బల్లి. అయితే నేను ఆడు బల్లిగాడు అలా అమ్మను కొట్టబోతాడు, వీడి సినిమాకి వెళ్తాడు, వాడు బూతు మాట్లాడతాడు. నేనెంత మంచోడినైనా కాదు, నా దృష్టికి నేను మంచివాడు అన్నట్టు. తమ దృష్టికి తాము శుద్ధులే అన్నట్టు చూసినారా, తమ మాలిన్యం నుండి కడగబడిన తరం చూసినారా, నాకు అప్పుడు అర్థమైంది అన్నట్టు. వేప చెట్టు గురించి చెప్తూ వేప ఇత్తనం అనుకుంటుందట, అది ఆ చెట్టు చూడు ఎట్టుంది, చూడు ఎట్టుందో, దాని ఆకులు తిని చూస్తే చేదుగా ఉంటాయి అని చెబుతున్నట్టు అందరికీ. తర్వాత దాని కాయలు తింటే ఎలా ఉంటాయి? యాపకాయలు పచ్చికాయలు ఎప్పుడైనా తిన్నారా మీరు? తినరామా? మీరే తింటారు. యాప తొక్క ఎలా ఉంటుంది? అది చేదుగా ఉంటుందా? చేదుగా తీయగా ఉంటుందా? ఉంటుందమ్మా. తొక్క చేదే, ఆకు చేదే, పువ్వు చేదే, కాయ చేదే, అన్ని చేదే. ఈ విత్తనం దాన్ని ఎగతాళి చేస్తుంది అన్నట్టు. నేను చూడు ఎంత మంచిగా ఉన్నాను. ఏంటో చెప్పండి? విత్తనం, వేప విత్తనము వేప చెట్టును అంటుందట. అట్లా ఇక ఈ విత్తనం అమ్మగారిని కూడా తీసుకెళ్ళి మట్టిలో పెట్టి నీళ్లు పోస్తే ఏమైంది? అదే ఆకు కదయ్యా, అదే ఆకు, అదే కాయ, అదే చెక్క. ఎవరే అయ్యా నువ్వు కూడా ఇంతే, ఎవరు చెప్పు, నువ్వు కూడా ఇంతే అని నాకే వర్తమానం వచ్చింది. ఆ ఉపమానం చేస్తే ఓ దేవా నేను పాపినయ్యా, ఎవరు పాకిన నాయన. కానీ వాళ్ళది ఏమైనా బహిర్గతమైంది, నాది మాత్రం ఎట్టుంది ఫరస్ట్ కాకుండా అట్లే లోపల ఉన్నది. నేను పాపినయ్యని ప్రభు వాక్యం నాకు చెప్పింది, వేరే వాళ్ళు చెప్తే ఒప్పుకోమయ్యా. తర్వాత ఈ మాటలమ్మా, యేసయ్య నా కొరకు మరణించి తిరిగి లేచినాడు, యేసు ప్రభు మన కొరకు ఆయన సువార్త చెప్తూ ఉన్నాడు. నేను అప్పుడు ప్రార్థన చేసుకున్నాను అన్నట్టు. అప్పుడు చేయలేదు, వెళ్ళిపోయినాను. అయ్యో ఇదేంటి 6 మణి ఎట్లా ఏమో చూస్తారని పోతే ఇదేంటో నాకు కాబట్టి చాలా శ్రేష్టం అన్నట్టు. అప్పుడు కొన్ని రోజులకి ప్రార్థన చేస్తున్నాను, తండ్రి నన్ను క్షమించయ్యా, క్షమించు నాయన, నీ రక్తంతో నా హృదయాన్ని కడుగు ప్రభు. ఇప్పుడు ఈ పవిత్రమైన హృదయంలో మీరు రా తండ్రి. ఆ తర్వాత ఏం చేయి, నన్ను మీ మార్గం నడిపించుదామని ప్రార్థన చేసినానమ్మా. క్లెన్స్ మై హార్ట్ ఓ ఫాదర్, దెన్ కమాండ్ మై హార్ట్, కంట్రోల్ మై లైఫ్ అని ప్రార్థన. అంటే నా హృదయాన్ని కడుగయ్యా, నా మనసులోకి రాదే హృదయంలోనికి, నన్ను నీ యొక్క కంట్రోల్ అంటే ఏంటయ్యా? కంట్రోల్ అంటే స్వాధీనంలో ఉంచుతాయ్యా. నా స్వాధీనంలో నేను ఉంచుకుంటే ఏమైంది కదా అమ్మా. ప్రార్థన చేస్తున్నాను. కృపగలిగిన దేవుడు రక్షణార్థమైన విశ్వాసాన్ని కలిగించినాడు, జీవార్థమైన మారు మనసు ఇచ్చినాడు. తర్వాత స్టైల్ అంతా మారిపోయాను. మా గుంటూరు దగ్గర ఒక విలేజ్ అమ్మా, ఫాదర్ రైతు, అన్నీ ఉన్నాయి. కనుక విలేజ్లో ఎక్కువ ఆనందపడతాం. కానీ అందరూ చదివించినాడు మా నాన్న. అందరూ ఇప్పుడు బాగానే ఉంటారు ఎంప్లాయీస్. అయితే ప్రభు కృప కాబట్టి అప్పుడు ప్రార్థన చేసినాడు. ఎంత ఆనందం, సంతోషం, సమాధానం అంటే. తర్వాత కొంతకాలానికి చదువుకుంటూనే ప్రభు పిలిస్తే పరిచర్యకు వచ్చినాను. హెబ్రోన్కి వెళ్ళిపోయినాను. మనంతా హెబ్రోనే. సువార్త ఫస్ట్ అక్కడ విన్నాను. తర్వాత రక్షణార్థమైన విశ్వాసము, జీవార్థమైన మారు మనసు, పరిశుద్ధుల యొక్క సహవాసం. మా ఈ సహవాసం మా ఊళ్ళో లేదు. వేరే దగ్గరికి అక్కడికి వెళ్ళి తర్వాత గుంటూరు వచ్చి, గుంటూరులో ఉన్న అరవింద్ గారు,
అక్కడికి వచ్చి అట్లా బలపడి హెబ్రోన్లో బాప్తిసం 1976 సంవత్సరం. తర్వాత 79వ సంవత్సరం దైవ సేవ కొరకు ప్రభు పిలిచినప్పుడు హెబ్రోన్కి వెళ్ళిపోయాను అన్నట్టు. హెబ్రోన్కి వెళ్ళిపోయినాను. 86లో భగత్ సింగ్ గారు భద్రాచలం పంపించినాడు. అంటే 1986 1982లోనే ఏమన్నా నన్ను కరీంనగర్ పంపినారు. 5 years ఉన్నాను. 86లో భద్రాచలం పంపించినాడు. ఇప్పుడు 40 సంవత్సరాలు అక్కడ విన్నారా? మీరు ఎవరు కొట్టలేదమ్మా అప్పుడు. అమ్మ పుట్టింటుంది, ఈ లైన్ పుట్టినట్టు. ఆ లైన్లో అమ్మ పుట్టింది. వాళ్ళు మీరు ఎవరు పుట్ట ఆమె పుట్టిన ఉంటుంది. వాళ్ళు ఎవరు పుట్టలేదమ్మా, మీరు పుట్టలేదమ్మా, చాలా మంది పుట్టలేదు అన్నట్టు. ఈ సాగర్ అన్న కూడా పుట్టినాడే లేదు మరి. పుట్టినా కాదు, అప్పుడు పుట్టినాడా లేదు 86. అయితే చెప్తున్నామా, నవ్వుకుంటూ చెప్తున్నాను కానీ గుర్తుపెట్టుకోండి అమ్మా. అట్లా నడపరిచర్య ఎంత హాయి ఆనందం తెలుసు. కాబట్టి ప్రభువుకు మందిరం కావటం, ప్రభువు బిడలుగా జీవించడం ఎంత ప్రశాంతం సంతోషం అంటే, ఈ నూతన మందిరం మనం ఆరాధించడం దేవుడు ఇచ్చింది. కానీ మన హృదయం ఎవరు? మన హృదయము దేవుడు. మన హృదయం ఆలయం. పాడతారా పాట? అమ్మో సినిమా పాట అనుకోండి, విన్నారా? కాబట్టి హృదయం అనేది తలుపున్నదన్నది, హృదయమే నీ ఆలయం క్రీస్తు అన్నది వింటున్నారమ్మా? కాబట్టి మనం ఆయన ఆలయం కావాలమ్మా. ఎంతమంది ఇక్కడ ఇంకా ప్రభువును హృదయంలో అలా చేర్చుకోలేదు. ఇంకా అంటే అఫ్కోర్స్ అన్నట్టు మక్కువ ఉండొచ్చు, పాటలు పాడుతూ ఉండొచ్చు, మధురానికి వస్తూ ఉండొచ్చు. కానీ ఎంతమంది ఎంతవరకు ప్రభు అయిన క్రీస్తుకు సంపూర్ణంగా హృదయంలో స్థానం ఇవ్వకుండా జీవిస్తూ ఉన్నారు కదా. ఇవాళే ప్రార్థన చేసుకోండి, నాయనా నన్ను కనికరించాయి, నీ రక్తంతో నన్ను కడుగు నాయన, నా హృదయంలోనికి రాతండి, నన్ను నీ యొక్క అధీనంలో ఉంచుకో దేవని ప్రార్థన చేయండి. ఎంత ఆదరణ ఆనందం అంటే అయితే ఈ లోకం కసువు దెబ్బగా కనపడిందట. ఏముంది ఈ లోకంలో కదమ్మా. కాబట్టి నిజశాంతి ఆనందం మన రక్షకుడు ప్రియమైన ప్రభువైన యేసు క్రీస్తు మన కొరకు చేసిన త్యాగం ఎంత గొప్పది కదా. ఆయన చేతుల్లో చీలలు. ఎవరి చేతుల దోషము? నా చేతుల దోషం. ఆయన తలలో ముళ్ళకిరీయడం. ఎవరి తలంపుల్లో దోషము? నా తలంపుల్లో దోషం. ఆయన ప్రక్కలో బళ్ళె పోట్లు. ఎవరి దోషం అది? నా దోషం. ఆయన కాళ్ళల్లో చీలలు నా దోషం. ఆయన తను వల్ల గాయం నా దోషం. వింటున్నారా? నన్ను ప్రేమించి నిత్య శిక్ష నుండి తప్పించడానికి మన ప్రియమైన యేసు ప్రభువారు అంత త్యాగం చేసినాడు. ఇంకా ఆయన మనం ఏం కాకుండా ఉంటే ఎంత దురదృష్టవంతులం కదా. ఆయన హృదయంలో చేర్చుకొని క్షమాపణ కృపను కోరి ఇక మనసు మార్చుకొని, నాయనా నేను మాకు యొక్క గృహం ఎలా ఉన్నదో మేము చేరడానికి, ఇక్కడ ఆరాధన చేసుకోవడానికి నీకు నా హృదయాన్ని ఇస్తున్నానయ్యా అని ప్రార్థన చేసుకోండి. వింటున్నారా ఏమ్మా? ఎంతమంది బాప్తీసం పొందలో చేయి చూపించండి. బాప్తీసం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాప్తీసం పొందిన వాళ్ళమ్మా ఎంతమంది ఉన్నారు? పైకి లేపు. పొందిన వాళ్ళమ్మా, తీసుకోలేను. పొందిన వాళ్ళు కాదు. ఎంతమంది ఉన్నారు బాప్తీసం పొందని వాళ్ళు? పొందిన వాళ్ళు చూపించండి. 7 ఉన్నారండి పొందని వాళ్ళు. వెరీ గుడ్. చాలా ఆనందమ్మా. మీరు కూడాను ఏం కావాలి చెప్పండి? ప్రభు హృదయమైన, ప్రభు ఆలయంగా, ప్రభు గృహంగా, ప్రభు ఇల్లుగా, ప్రభు మందిరంగా, ప్రభు యొక్క స్వాస్థ్యంగా మార్చబడదురు. ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యం చూసినారా? ఆ యొక్క ఆలయం చూసినారా? పైకి వెళ్ళిన కొద్ది 7 వచ్చినాయి. గట్టిగా ఒకసారి మర్చిపోతారు. 41:7. ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది అది మరి ఎడల్పుగా ఉండడం. చదువు. పైకి ఎక్కిన కొలది మందిరము చుట్టూరున్న ఈ మేడగదులు అంతస్తులు మరి ఎడల్పుగా పెరుగుతుండను. చదవమ్మా. మందిరపు పైభాగము
మరి వెడల్పుగా ఉండెను. పైకెక్కిన కలది అంతస్తులు మరి వెడల్పుగా ఉండెను. అక్కడ అంటున్నారా ఏమవుతున్నాయి? మనం కట్టుకుని ఇల్లు ఏమవుతుంది? మనం కట్టుకుని ఇల్లు ఎట్లా ఉంటాయేమో ఆర్కిటెక్ట్ ఎవరే కానీ ఇంజనీర్ అయ్యా ఎట్లా బాగున్నాడు బిల్డింగ్ ఎలా పనిస్తాడు? ఇప్పుడు గుంటూరులో కూడా 20 అంతస్తులు బిల్డింగ్ లేదు, 20-22 కూడా వచ్చేది. ఇక బాంబేలో అయితే 70 అంతస్తులు బిల్డింగ్ అన్నట్టు ఒకసారి నేను వెళ్ళినప్పుడు ఇంకా పెరిగిపోయింది. అవన్నీ కూడా ఎటు వచ్చి కరెక్ట్గా తీసుకుంటాడు, ముగింపులో కొంచెం లోపలికే పెట్టుకుంటాడు అన్నట్టు. ఈ మందిరం చూస్తున్నారండి, ఇది ఏమవుతుంది తెలుసా? మొదటి అంతస్తు అట్లా వచ్చింది, 2వ అంతస్తు ఎక్కినాడు ఇంకా అట్లా వచ్చింది అన్నాడు, 3వ అంతస్తుకి వెళ్ళినాడు అట్లా వచ్చేది. ఎంత వచ్చిందమ్మా? ఏ మందిరం? ఈ మందిరం ప్రభువును మనం నింపుకున్నంత విశాలత మన హృదయాల్లో కలగాలి. మన హృదయాల్లో ఏం కలగాలి? ప్రభువు ఎంత దేవుడు, ఆ దేవుడు. ఇద్దరు స్కూల్ పిల్లలు ఫ్రెండ్స్ అట, వాళ్ళు ఫ్రెండ్స్ అయితే ఏమైంది? ఒకడేమన్నా విశ్వాసులు పిల్లవాడు, ఇంకొకటి ఏమన్నా మామూలుగా అన్నిలు పిల్లవాడు. అప్పుడప్పుడు వస్తే కదా పిల్లలకు పడే మాటలు, రాయ్ మా దేవుని గుడి మా ఊళ్ళో ఎక్కడ నుంచున్నా కానీ కనపడింది, ఇంత పెద్ద గుడి మా దేవుని గుడి. అదే ఆంధ్రాలో ఇక ఉంటాయి కదా మీకు, పెద్దగా ఉంటాయి అన్నట్టు. నాగాలాండ పోతే వీటికి తలదండి ఉంటే ఏ గుడిలో? ప్రభువు మందిరాలు. మేఘాలయ, మణిపూర్ కానీ నాగాలాండ సిస్టర్స్ అన్నింటిలో కూడా అన్ని పర్వతాల మీద ఉంటాయి మా ఊళ్ళో. దేవుని మందిరం కట్టేటువంటి పర్వతం అన్నింటికంటే ఎత్తున కడతారు అన్నట్టు, సాధ్యమైన అందంగా కడతారు. అయితే ఈ పిల్లలు వీటికి ఏం అర్థం కాదు, వాడు చెప్పిన వాడు బాగానే ఉంటుంది. ఎట్లా ఉంది? బాగుంది కదా, ఎంత పెద్ద గుడి మీ దేవుని గుడి. మా దేవుని గుడి ఎంత పెద్దగా ఉంటుంది, మీ దేవుడికి అంత పెద్ద గుడే లేదు. ఇది అర్థం కాదు. పిల్లడికి ఆలోచించినాడు, ఆయనకి దేవుడే ఒక ఆలోచన ఇచ్చినాడు. ఏం ఆలోచన అంటే, మా దేవుడు ఎక్కడ? మా దేవుడు భూమి మీద కూర్చున్నాడు, భూమి మీద కాళ్ళు పెట్టుకున్నాడు, ఆకాశం మీద కూర్చున్నాడు. ఆయన నుంచుంటే ఎంత ఎత్తు ఉంటాడు? ఎవరు కట్టగలరు ఆయనకు? వాడికి సమాధానం లేదన్నట్టు. అంత ఎత్తు ఉంటాడా? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. నా కొరకు మీరు ఎలాంటి మందిరాన్ని నిర్మిస్తారని సొలొమోను భక్తుడికి చెప్పినాడు కదా దేవుడు. అంత గొప్ప దేవుడు, కానీ మన హృదయంలో జాబులలో ఉన్నది కదా. కాబట్టి మన జీవితాలు ఎలా అంటే, మనం ఎంతగా ఆయన కొరకు విశాలపరచబడుతూ వస్తే అంత పరిమాణంలో ఆయన మన ఏమవుతాడు? నిండిన వారుగా అవుతారు. మనం సమృద్ధిగా మనలో నివసింపగోల్చు ఉన్నారన్నట్టు ప్రభు. ఎవరైనా ఎఫెసీ 1వ అధ్యాయము ఆఖరి వచనం తీయండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనం. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అన్నది. నేను చదువుతామ్మా ఈ బైబిల్లో. ఇక్కడ మనకు క్లియర్గా అర్థమయ్యేటువంటి మాట వాడినాడులే కానీ. ఎఫెసీ 1వ అధ్యాయము తీయండి. ఆయన ఏమంటున్నాడు? సంఘము ఆయన శరీరము, అది సమస్తమైన వాటిలో ఉండి సమస్తమైన వాటిని నింపుచున్న వానితో నింపబడినదై ఉన్నది. నాతో చెప్పండి. సమస్తమైన వాటిలో ఉండి సమస్తమైన వాటి నింపుచున్న వానితో నింపబడి ఉన్నది. సమస్తాన్ని నింపుతుంది ఎవరు చెప్పండి? హృదయాన్ని ఉల్లాసంతో నింపేది ఎవరు? పెదవులను హర్షంతో నింపేది ఎవరు? నాలుకను ఆనందంతో నింపేది ఎవరు? ఏది నింపాలన్నా కానీ ఎవరో తెలుసా? ఆయన. గుర్తుపెట్టుకున్నాం. వర్షం లేదని గట్టి చూస్తాం, అలా చూస్తాం. కానీ బాగా వర్షం పడినాక చెరువు చూస్తే ఎలా ఉంటుంది? నిండిపోయి బావుల్లోకి నీళ్ళు వచ్చే సామర్వాన్ని నింపేది ఆయన. పరిశుద్ధాత్మతో నింపి మన యొక్క జీవితాలను పరలోకానికి మనల్ని అనుసంధానం చేసిన
శ్రేష్టమైనటువంటి మహిమమైనటువంటి దేవుడు కదా. కాబట్టి ఆ ప్రభు దేంతో నిండి ఉన్నారట? సమస్తము నింపుచున్న వానితోటి సంఘము నిండి ఉన్నది. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ అంట దేవుని బిడ్డలు. అరే నీకు అన్నం లేదు, అవసరం లేదు, నా ప్రభు నాకు ఇచ్చినప్పుడు ఉంటుంది. నాకు అన్నం లేకపోవడం ఏంటి? నాకు ఇప్పుడు లేదు, పరీక్ష, నాకు చాలా అన్నం ఉన్నది. అదే దావీదు భక్తుని యొక్క అనుభవం. ఏంటో తెలుసు, నాకు లేమి కలగదు. లేమి కల ఐ డోంట్ ఏమో అంటాడు కదా, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్ అన్నాడు కదా. నాకు అన్నీ ఉన్నాయి, నాకు లేదనేది లేదు. ప్రభువు మనలో ఉన్నాడు. మనకేంటమ్మా మనకేంటమ్మా కొరత? కానీ అలాంటి గొప్ప దేవుడు మనలో నిండి ఉన్నాడు. కాబట్టి మనం ఎంత విశాలంగా ఉంటున్నాం. కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఒక మాట అంటాడు అన్నట్టు. చూడండి 5వ అధ్యాయము 2వ కొరింథీ తీయండి 6వ అధ్యాయము 11వ వచనం. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడిన. ఎట్లుందంట పౌలు గారి హృదయం? అమ్మా విశాలపరచబడింది. ఓ కొరింథీయులారా, మా హృదయం ఏమైంది? విశాలపరచబడి ఉన్నది అంటున్నాడు. ఆయన హృదయ విశాలతను బట్టి ఆయన పరిచర్యను ఆలోచించాలన్నట్లు. ఆయన హృదయ యొక్క విశాలత ఏంటో తెలుసా? దేవుని పిల్లల విషయంలో అది వేరే సబ్జెక్ట్ అమ్మా, దాని గురించి ఇప్పుడు మాట్లాడలే. కానీ ఆయన హృదయ యొక్క విశాలత చూస్తే ఎంత చక్కగా అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడాను తను ఎంత భాగ్యవంతుడంటే ఆ భాగ్యాన్ని అందరికి ఎలా ఇచ్చినట్టు, దేవుని పిల్లలు ఎలా ప్రేమించినట్టు. మా హృదయం విశాలపరచబడి ఉంది. మన హృదయం కూడా విశాలంగా ఉండాలి. మరి వీళ్ళు ఎట్లున్నారో తెలుసా? హిందీ చదవడం 2వ, అక్కడే చదవను 12వ వచనం. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. ఎట్లుందమ్మా? ఏం చేయమంటున్నాడు ఇప్పుడు? 13వ వచనం కలిసి చదువు అందరం. మీ ఎడల మాకున్న అంతఃకరణకు ప్రతి ఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకునడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్పుచున్నావా, అక్కలారా అనలారా విశాలపరచుకోండి అయ్యా కాస్త. ఎక్కడి నుండో వచ్చినాను, ఎక్కడెక్కడో తిరిగినాను, అక్కడొకరిని ఇక్కడొకరిని ఏం చేసినాను? ప్రభు ప్రేమను ప్రకటించి ఈ విధంగా సమకూర్చున్నానే. మీ అంచెలు ఎలా వేస్తున్నారు? దైవ సేవకుల విషయంలో ఎలా ఉంటే మన అంచనలో, దేవుని యొక్క కార్యాల విషయంలో ఎలా ఉంటే మన యొక్క అంచనలో. ఎప్పుడైతే మనం చాలా బ్రీఫ్గా ఆలోచిస్తాం, ఇంత మందిరం అయిందా, ఇంత మందిరం, అక్కడ ఇల్లు కట్టినాడు, ఇక్కడ ఈ మందిరం కట్టినాడు, వీరికి ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎంతమంది అట్లిస్తున్నారు, ఇలాంటి దేనికి వస్తున్నారు తెలుసా మైండ్లో. వింటున్నానమ్మా? కొరింథీయులు ఒకవేళ అలా ఆలోచించినారేమో. ఓ కొరింథీయులారా, మేము విశాలంగా ఉన్నామయ్యా మీ విషయంలో. కానీ మీ హృదయాన్ని ఏం చేసుకోండి? విశాలపరచుకునండి అన్నారు. ఈ మాటలు మీరు చెప్పొద్దు నేను. కాబట్టి ప్రభు బిడలుగా జీవితంలో మందిరాలు విశాలపరచబడుతున్నాయి అంటే మనుషులు ఏమవుతూ ఉంటారు? ఏమలేరు, ఎట్టవుతుంటారు మనిషి. ఎట్టవుతుంది, ఎంత డబ్బు వస్తుందో కానుక పెట్టి మీదే ఉంటుంది ఒక మైండ్ అన్నట్టు. బ్రదర్ కాదు లెక్క పెడదాం అంటారు. ఎందుకయ్యా ఎంత బాధ అంటే, విచిత్రమైన మాటలు అటు పోను. ఇంకా చెప్పాలంటే చాలా 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 ఘోరమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అమ్మ నువ్వు వీడియో చేస్తున్నావా? నా ప్రియ సహోదరులారా, అమ్మమ్మ కొంచెం ఆమె కూడా చూడండి తీని ఏమన్నా ఎలాగన్నా సెల్లం చూడే అమ్మాయికి ఏదక చిన్నది అదే అది అమ్మ చదువు ఇప్పుడు చదవండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఏం కలిగిమంటున్నాడు? ఆసక్తులయుండుడి ప్రభు కార్యాభివృద్ధి యందు అన్నాడు. అక్కడేదో ఒక చిన్న మందిరం నిర్మాణం అయింది.
తర్వాత దానికంటే కొంచెం పెద్ద. ఇంకా పెద్దవి కావాలా లేకపోతే చిన్నవి కావాలంటావా? ఏం కావాలమ్మా? ఇంకా పెద్దవి కావాలండి. ప్రభు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ ఏం కమ్మంటున్నాడు? కొన్ని బలహీనతలు వచ్చి కొన్ని మందిరాలు అలా అయినా అంతా మన సహోదరులే, వాళ్ళు కొన్ని శోధనలో వెళ్తున్నారు అంతే. హృదయం ఎలా ఉంది? విశాలపరచబడి ఉందయ్యా. మీ హృదయాలు కూడా ఏం కానివ్వండి, విశాలంగా ఉండండి. దేవుని కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తి. కార్య అభివృద్ధి యందు గుర్తుపెట్టడం. ప్రభువు యొక్క కార్యాభివృద్ధి అది ఎప్పటికీ ఆసక్తులై నువ్వు ఉన్నావా? నీతో పాటు ఇంకా 4 వస్తుదురుగాక, ఇంకో ఊర్లో ఒక్కరు ఉన్నారా? వాళ్ళతో పాటు ఇంకొక 10 మంది అవుదురుగాక, ఇంకొక ఊర్లో 4 ఉన్నారా? వారితో పాటు మరికొంతమంది అవుదురుగాక. ఎక్కడికక్కడ ఏమవుతూ ఉండాలి కదా? అభివృద్ధి చెప్పి ఇస్సాకు వేసిన విత్తనాలు ఆ దేశం ముందు విత్తనాలు వేసిన నిరంతర ఫలం పొందినాడట. 26:12 ఉంటుంది అనుకుంటా, తీకండిలేమ్మా ఆదికాండం. అయితే అతడు అభివృద్ధి క్రమక్రమం ఏమైపోయినారు, విస్తరించుతూ వచ్చినాడు. చదివినా కానీ మంచిదమ్మా. 26:12 ఆదికాండం. గట్టి చదివే. ఇస్సాకు ఆ దేశం ఉన్నవాడై విత్తనం వేసి 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించను గనక ఆ మనుషుడు గొప్పవాడైన. చదువు. అతడు మిక్కిలి గొప్పవాడు కాదు, మిక్కిలి గొప్పవాడు వరకు క్రమముగా అభివృద్ధి పెంచుతూ వచ్చిన ఆ మైండ్ ఉండాలమ్మా మనది. విన్నారా? పిల్లలేమి పెద్దలేమి ప్రతి ఒక్కరు కూడా ప్రభు దగ్గరికి ఏం చేయాలి? ఆత్మలో రావాలి. ప్రభు కార్యాలకి ఆనందంగా వృద్ధి చెందాలి. ఈ యొక్క భారాన్ని మనం కలిగి జీవించ దేవుని ఆశ. ఇప్పుడు విశాలపరచబడితే కలిగేటువంటి ఆనందకరమైన స్థితి 1, 2, 3 వచ్చిన చెప్పి ముగిస్తాను. 1 గంట వరకు కదా, 12:50 అయింది. నేను రావడం అంత మాత్రంగానే ఉంది. సర్లేమ్మా, 1 కావస్తుంది. కాకపోతే ఇంకొక 10 నిమిషాలు ఎక్కువ అనుకోండి. వింటున్నారా అమ్మా? కాబట్టి ఇప్పుడు ఎలా అంటే విశాలత విశాలత విశాలత. ద్వితీయోపదేశ కాండము, ద్వితీయోపదేశ కాండములో ఒక మాట చదువుదాం. ద్వితీయోపదేశ కాండం తీయండి. నేను చెప్తానండి. ద్వితీయోపదేశం 33వ అధ్యాయము 20. నడినెత్తిని చీల్చివేయను, గాదును విశాలపరచువాడు ఏమవుతారన్నారమ్మా? ఏమవుతారు చెప్పండి? గాదును విశాలపరచువాడు. స్తుతి 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 స్తుతి. మనం విశాలపరచబడుతూ వచ్చినప్పుడు ఆయన ప్రేమలోను, ఆయన యొక్క మరి పరిశుద్ధతలోను, ఆయన ఇందులో విశ్వాసములోను, ఈ విధంగా ఆత్మలో మనం ఎప్పుడైతే విశాలత పొందుతూ ఉంటామో మన ద్వారా దేవునికి స్తుతి, దేవునికి స్తుతి, దేవునికి స్తోత్రం. గాదును విశాలపరచువాడు ఏం కావాలి? స్తుతి నొందునుగాక, స్తుతి నొందునుగాక. మన విశాలమైన ఫలప్రదమైన శ్రేష్టమైన జీవితము ప్రభువుకు మహిమను తెస్తుంది. అందుకొరకే ప్రభు అన్నాడు 15వ అధ్యాయం యోహాను సువార్తలో ఏమన్నాడు తెలుసా? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి ఏమవుతారు? మహిమపరచబడతారు. మీరేమవుతారు? నా శిష్యులు అవుతారని చెప్పినారమ్మా. చెప్పలేదా? ఏమయ్యా మీరు ఏ పులుకు పలుకులు ఎక్కడ ఉన్నారు? మీరు నా శిష్యులు అవుదురు. మీరు బహుగా ఫలించడం ఏమవుతారు? నా తండ్రి మహిమపరచబడతారు. అదమ్మా మనం ఎప్పుడు ఫలప్రదంగా విశాలంగా ప్రేమలో విస్తరించు, పరిశుద్ధతలో విస్తరించు, నీతియుక్తమైన జీవిత విధానంలో ప్రభు కొరకైన ఆసక్తిని నానాటికి ఎప్పుడైతే ఇది ఏమవుతూ ఉంటుంది, పెంపొందింపబడుతూ వస్తుందో దేవునికి మహిమ కలుగుతుంది. అర్థమవుతుందమ్మా? మన ద్వారా దేవుడు మహిమపరచుడు. ఆయన అనాది కాలపు శ్రేష్ఠ సంకల్పం ఏంటో తెలుసా? నా మహిమ నిమిత్తమని నిర్మించిన వారిని అన్నారా లేరా ప్రభు? అన్నాడమ్మా. 43:7 ఉంటుంది అనుకుంటా.
నా మహిమేతము నేను సృజించిన వాడిని చేస్తారన్నమాట. అదే 43:21 ఎక్కడుంది అది? నా స్తోత్రం ఏం చేస్తారు వాళ్ళు? 21 నా నిమిత్తము నేను నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. సరిగా చదవమ్మా వచ్చినాన్ని. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అన్నాడు అన్నట్టు. అందుకొరకు మనల్ని ఎన్నుకున్నాడు మా దేవుడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాదికి వేయబడక మునుపే మనల్ని ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన ఎఫెసీయమ్మ చదువు 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు చాలామా. జగత్తు పునాది వేయబడుకున్నప్పుడు మళ్ళీ ఏం చేసినాడు? ప్రేమ చేత పరిశుద్ధులము నిర్దోషులు ఉండవాలని జగత్తు పునాది వేయబడుకున్నప్పుడు ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమతోటి మళ్ళీ క్రీస్తులు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. దేనికి? తన కృపకు మహిమకు కీర్తిని చేకూర్చాడు. అది మన ఉద్దేశం. ఈ విలేజ్లో కానీ సరౌండింగ్లో ఉన్నటువంటి విలేజ్ ఎక్కడెక్కడి నుంచి తెచ్చినామయ్యా వీళ్ళని? ఏ ఊరు నుంచి తెచ్చినాము? అదే బ్రాంచెస్ అంటే ఏ బ్రాంచెస్? లంకారపల్లి, అక్కన్నగూడెం, కొత్తూరు, అంకంపాలెం, మడకలగూడెం, వంకవారిగూడెం. సరే, అక్కడెక్కడెక్కడ కష్టపడి తర్వాత చెప్పి ఆ వరదలోనూ అనే వానలోనూ అటు తిరిగి మొత్తానికి అయితే దేవుని కృప ద్వారా ఎంత పోగైనాం కదా. ఇంకా 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 విస్తరించాలి. కానీ చాలా సంతోషం. వాళ్ళు లేరా మదిగా తూర్పు పంట వాళ్ళు ఎట్టున్నారు? ఎంతమంది? చాలా సంతోషం అయ్యా. దేవుని కృప, దేవుని యొక్క దయ. మనం ఎవరమో తెలుసా? జగత్తు పునాది వేయబడకున్నపై అనేం చేసినాడు? ప్రేమతో క్రీస్తునందు మనల్ని ఏం చేసినారు? ఏర్పరచుకుంటూ వచ్చినాడు అన్నట్టు. టు ద ప్రైజ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ హిస్ గ్రేస్ అన్నాడు. కాబట్టి ఆయన కృప, ఆయన మహిమకు మన ద్వారా ఏం కలగలమ్మా? కీర్తి. ఏ ఇంటీరియర్ విలేజ్లో ఉంటే ఏమైందమ్మా? పట్టణంలో ఉన్నా, ఏ కుగ్రామంలో ఉన్నా, మారుమూల ప్రాంతంలో ఉన్నా, నిరుపేద గిరిజనమైనా, నిరుపేదలు ఎవరు అయినప్పటికీ, ఎక్కడున్నప్పటికీ మన జీవితాల్లో మన ప్రభు మనకేమైనారు? విశ్వసించున్న మీకు ఆయన ఎవరు? అమూల్యమైన వాడు. ఆయన మన ఐశ్వర్యం, ఆయన మన ఆనందం, ఆయన మన తృప్తి, ఆయన సమాధానం, ఆయన మన క్షేమం, మన శ్రేష్టము, మన రక్షకుడైన యేసు ప్రభు. కానీ ఎక్కడ ఉన్నా కానీ మనం ఏం కావాలో తెలుసా? దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి మనం స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుని ఆరాధించాలి. ఎప్పటికీ మన ద్వారా దేవునికి స్తుతి కలగాలి, మనము దేవుని స్తుతించాలి అంతే. ఇప్పుడు 22వ అధ్యాయం 3వ వచనం కీర్తన గ్రంథం. కళ్ళు మూసుకొని చెప్తారు ఎవరన్నా? చెప్పండి. కీర్తన 22:3 అమ్మా. 3:2 నేను మర్చిపోయానమ్మా. 3 అయి ఉంటుంది. ఏముంటుంది అక్కడ? నీవు ఇశ్రాయేలీలు చేయు స్తోత్రముల మీద ఆనడవై అన్న పరిశుద్ధ దేవుడు ఇంగ్లీష్లో ఉంటుంది అన్నట్టు. ఇశ్రాయేల్ చేయు స్తోత్రముల మీద ఏమైనాడు ఆయన? కూర్చొని ఉన్నారు అన్నట్టు. ఇంకా సాతానికి స్థలం ఉంటుంది అంటారా? సాతానికి స్థలం ఉంటుందా? యేసయ్యే మన దగ్గర కనుక కూర్చొని ఉంటే దయ్యం ఎన్ని విధాలైన మనం మోసగించగలదా? ఎప్పటికీ స్తుతి అంతే. అన్నం ఉన్నా లేకపోయినా, తిట్టినా మెచ్చుకున్నా, ఏదైనప్పటికీ మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఏంటమ్మా? ఏదో ఉందయ్యా. దేవునికి స్తోత్రము మంచిది, స్తుతి గానము చేయుటయే మంచిది. నండాకు స్తుతి పాడం
నీ యేసునికి హృదయ రోజు పాడ. నీ పాట కదా, పాట దండా మన పాట. మంచి వండు గొప్ప వండు చాలా ధనుండు, మాట తప్పవాండు. మంచి వండు గొప్ప వండు చాలా ధనుండు, మాట తప్పవాండు. దండాకు స్తుతి పాడ, నీ యేసునికి హృదయాతే. ఎప్పుడు దేవుని స్తుతించాలమ్మా, ఎప్పుడు దేవుని స్తుతించాలంట. పొలంలో ఉన్న నాట్లు వేస్తూ ఉన్నా, నాట్లు వేసుకుంటూ కూడా స్తుతి చెప్పొచ్చు అన్నట్టు. పొలంలో ఉన్నా, ఎక్కడున్నా ఎప్పటికీ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఇశ్రాయేలు చే స్తుతుల పైన ఏమన్నాడు ప్రభు? ఆసీనుడే అన్నాడు అన్నట్టు. ఆ దరిదాపుల్లో కూడా దురాత్మ సంచారం కూడా చేయదు. సింహాసనాసీనుడు, నిత్యము సింహాసనాసీనుడు ఎవరు? మన ప్రియమైన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిత్య సింహాసనాసీనుడైన బైబిల్లో ఉందన్నట్లు. అయితే ఎప్పటికీ మనం ఆయన సింహాసనం మనతోటి, నీ సింహాసనం నాలో ఉంచయ్యా, నీ సింహాసనం నాతో ఉంచయ్యా. అదే 62వ కీర్తనలో ఉంటుంది. 62 కదా, 102 22 అనుకుంటారు. చదువుతారా? కీర్తన 102:22 చదవండి అమ్మ. ఆగమ్మా, కీర్తనలు 102:62 చదవమ్మా. ఏమంటే అయ్యా నువ్వు నిత్యము సింహాసనాసీనుడు. అదేలేమ్మా అక్కడే, కానీ నేను తప్పు చెప్తున్నాను. వచ్చిన 12 వచ్చింది చదవమ్మా. 102:12. యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడు. ఆయన సింహాసనాసీనుడమ్మా. ఆయన సింహాసనాసీనుడు, నిత్య అత్యున్నతమైన సింహాసనం ప్రభు ఆసీనుడైనగా నేను చూసిన అన్నాడు. చూసినారా? అక్కడ సింహాసనం మీద ఉన్నాడు. మన దగ్గర కూడా ఏముంది? స్తుతి. అక్కో కామె రాసింది, భలే చక్కగా ఉంటుంది. స్తుతి సింహాసనాసీనుడా యేసురాజా దైవతేజ. చాలా బాగుంటుంది అన్నమాట. స్తుతి సింహాసనాసనం. మన విశాలంగా ఉంటే దేవునికి ఎప్పటికీ స్తుతి. మన విశాలంగా ఉంటే దేవునికి ఎప్పటికీ స్తుతి. మన హృదయం ప్రభువుకు విశాలంగా ఉంటే ఎప్పటికి కూడా ఏముంటుంది? స్తుతి. యోబుని తీసుకో, అబ్రహాముని తీసుకో, దావీదు భక్తుని తీసుకోండి, దైవజనులను తీసుకోండి, దేవుని పిల్లల్ని తీసుకోండి. ప్రభువుకు స్తుతి కలుగునగాక కదమ్మా. ఎప్పుడు దేవుని స్తుతించండి. రెండవది కీర్తన 109, కీర్తనలో 119 ఒక వచనం. 36, 31 చూడండి. కీర్తనలో 119వ అధ్యాయం 119 అమ్మా, 32. నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను అంటున్నాడు అన్నట్టు. ఏమైతే అమ్మా మన హృదయం కావాలి చెప్పండి? నీవు నా హృదయాన్ని కనుక విశాలపరిస్తే ఏమవుతుంది? నా మనసు నేనేమవుతాను? నీ ఆజ్ఞల మార్గం ఎలా వెళ్తాను? నీ ఆజ్ఞల మార్గమున పరుగిడుదును అంటున్నాడు అన్నట్టు. పరుగున వెళ్ళుదును, ఆనందం ఉత్సాహం అన్నట్టు. దేవుని ఆజ్ఞల ఎళ్ళ, దేవుని యొక్క ఆ మాటల ఎళ్ళ, దేవుని యొక్క వాక్యం ఎళ్ళ, దేవుడు ఇచ్చినటువంటి ఉపదేశం ఎళ్ళ మనకు ఎలా ఉంటుందో తెలుసా? చాలా ఆనందంగా ఉంటుంది. పరుగెత్తుతాను అంటున్నాడు. పరుగు ఎప్పుడు మనం చేస్తామమ్మా? ఎప్పుడు మన ఆనందంతో కూడిన పరుగు ఎటున్నారా? నా హృదయం విశాలం కాలేదనుకోండి, ఆయన ఆజ్ఞలంటే మనకు ఆనందం ఉండదు. కాబట్టి ప్రభువా నన్ను కనికరించమని ప్రార్థన చేసుకోండి. దేవుని యొక్క సాన్నిధ్యం. 112వ అధ్యాయం 2వ వచనం చదవండి. కీర్తనలు 112:2 తీయండి చదవండి. మొదటి చదవండి, మొదటి వచ్చింది చదవండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు వాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధనుడు. ఆనందం ఉంటుందమ్మా, ఆనందం ఉంటుంది దేవుని యొక్క వాక్యం అన్నా.
దేవుని యొక్క కట్టడలన్నా, దేవుని యొక్క నియమాలన్నా, దేవుని యొక్క హెచ్చరికలన్నా ఎలా ఉంటావో తెలుసా? ఆనందంగా ఉంటాం. దిద్దుబాటుకి అసహ్యం కదా అన్నాడు కదా. దిద్దుబాటు అసహ్యం. ఓ పిట్టకథలు చెప్తూ ఉంటే, నవ్విస్తూ ఉంటే, ఇవన్నీ చెప్తూ ఉంటే అబ్బా వాళ్ళు చెప్పుకున్నారండి, ఎంత బాగుంది అంటాం అన్నట్లు. అదే కనుక దిద్దుబాటు వాక్యాలు చెప్పినారనుకోండి, కొంచెం ఇబ్బంది పడతాం. లేదు, అది నాకు మంచిది. నీతిమంతుడు నన్ను కొట్టడం ఏమనుకుంటాం మనం? తైలాభిషేకం. నీతిమంతుడు నన్ను గద్దించడం నాకు ఉపకారము, వాళ్ళు నన్ను కొట్టడం నాకు తైలాభిషేకం. అంటే అభిషేకాన్ని నేను ఏం చేయకుందును గాక, త్రోసివేయకుందును గాక. మా గుర్తు పెట్టుకోండి. ఉదయం విశాలత ఉంటేనే ఆయన ఆజ్ఞల మార్గంలో మనం పరిగెత్తగలము, పరిగెత్తుతూ ఉంటాం. లేదా ఎప్పుడు కూడాను మర్మరింగ్ ఉంటుంది, సనుగులు ఉంటాయి. ఎప్పుడు తిడతాడు, ఎప్పుడు గద్దిస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా కూర్చున్నా తప్పే, నుంచున్నా తప్పే, త్వరగా వెళ్ళినా తప్పే, నిదానంగా వెళ్ళినా పొరపాటు, ఎప్పుడు ఇదే ఇలా పని అనుకుంటాం. కారణం ఏంటంటే మన మనసు ఏమైపోతుంది? లోకానికి తెరవబడింది, ప్రభువుకి మోయబడినటువంటి పరిస్థితులు. ఎన్నటికీ అలా కాకూడదు, ఎన్నటికీ. కానీ ఆ విధంగా మనం కారాదన్నట్లు. అంటే ఎప్పుడు కూడా మనం విశాలంగా, అర్థమవుతున్నాయో, విశాలమైనటువంటి హృదయం, విశాలమైనటువంటి దృక్పథం, విశాలమైనటువంటి తాత్పర్యాన్ని మనకి. ఆ యొక్క మేడ గదుల కంటే ఎక్కిన కొలది ఎలా ఉంది? ఒక మేడ గదికి వెళ్ళినాడు, విశాలంగా ఉన్నాయి. అక్కడి నుంచి ఇంకో దానికి వెళ్ళినాడు, ఇంకా కొంచెం విశాలంగా ఉంది. అక్కడి నుంచి ఇంకో దానికి వెళ్ళినాడు, అక్కడ ఎలా ఉంది? అక్కడ ఇంకా కాస్త విశాలంగా ఉంది. ఈ విశాల భావం అండి. ఇక మూడవది నేను మొట్టమొదటి చెప్పేసినాను, పౌలు గారి జీవితాన్ని గురించి. వింటున్నారా? పౌలు గారు ఎలా ఉన్నారు? ఆయన విశాలమైన దృక్పథం చూస్తారా? కుక్క మాట చూడండి. 12వ అధ్యాయం 2వ కొరింథీ 3వ మాట గుర్తుపెట్టుకోండి. 2 కట్ చేసినాడు. 3వది 12వ అధ్యాయము. వాళ్ళు ఎంతగా బుజ్జగించుకుంటున్నాడు అని అంటే, ఓ కొరింథీయులారా, 15 చదవండి. కాబట్టి నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచదును. నన్ను నేనును వ్యయపరుచుకుందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. విశాలత అంటే ఎలా ఉంటాం? ఎక్కువగా ప్రేమిస్తాడు అన్నాడు. ఓ కొరింథీయులారా, నా హృదయం ఎలా ఉంది? మీరు విశాలంగా ఉందా? మీ హృదయం ఎలా ఉన్నది? సంకుచితంగా ఉన్నది. ప్రేమించలేమమ్మా, ప్రేమించలేం. దేవుని పనుల విషయం అంతగా ఆలోచించలేం. దేవుని కార్యాభివృద్ధి విషయాన్ని మనం కాంక్షించలేం. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క పనులు అంత తలంచలేమన్నట్టు. విశాలత అంటే ఎలా ఉంటాం తెలుసమ్మా? నన్ను కాదు, నాకు కలిగి ఉన్నది నన్ను నేనేం చేసుకుంటాను? వ్యయపరుచుకుంటాను అంటున్నాడు అన్నమాట. ఏం కావాలి మనం చెప్పండి? నన్ను నేను వ్యయపరచు. విశాలతలో ఈ శ్రేష్టత వస్తుంది. కానీ నేను ఎంత ప్రేమిస్తున్నానే మిమ్మల్ని, మీరు నన్ను అంత తక్కువగా చూస్తారా? కాదు. మీరు కూడా ఎలా ఉండాలి? ప్రభు మనల్ని ప్రేమించినాడు, చూసినారా? ప్రజలు మనం ప్రేమిస్తూ ఉన్నాం. కానీ ఆ విధంగా అప్పటికనే ఆ ప్రేమలో మనం నిలిచి ఉండాలన్నట్టు గుర్తుంచుకోండి. కాబట్టి మనం ఈ ప్రేమను మనం కోల్పోకూడదు. నేను మిమ్మల్ని ఇలా ప్రేమిస్తున్నాను, నన్ను ఎందుకు ఇంత తక్కువగా ప్రేమిస్తున్నారు మీరు? మీరేం కాలేదు, విశాలంగా లేదు. కాబట్టి ఆ ప్రేమను కాపాడుకోవాలని లాస్ట్గా 2 మాటలే గుర్తుపెట్టుకోండి. మనం దేన్ని సంపాదించుకోవాలి? దేన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి? దేన్ని మనం కాపాడుకోవాలి? దేనిలో నిలిచి ఉండటానికి మనం చూసుకోవాలి. 13వ అధ్యాయం చదవండి. 3 కొరింథీ 13వ అధ్యాయం 14 మాట వచ్చింది చదవండి. 1 కొరింథీ 14 మొదటి వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి. అబ్బా ఎంత చక్కనమ్మా. దేనికి ప్రయాసపడాలటమ్మా? డబ్బు సంపాదించడానికి, పేరు సంపాదించుకోవడానికి. ఎట్టినారమ్మా? డబ్బు కొరకు, వేరు కొరకు, ప్రతిష్టల కొరకు, సంఘంలో దేని కొరకు?
ఒక స్థానం కొరకు, ఇవన్నీ పక్కన చేద్దాం. ప్రేమను సంపాదించుకోవడానికి ఏం చేస్తారు? ప్రయాసపడండి అన్నట్టు. అదే తిమోతి భక్తుడు కూడా రాస్తాడు అన్నట్టు. 2:22 అనుకుంటాను, చూడండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 29. ఈ సంపాదన అనే మాట కూడా వాడినాడు అక్కడ కూడాను. నీ యవనేచ్ఛల నుంచి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును సంపాదించుకొనుటకు ప్రయాసపడమంటున్నాడు నా బైబిల్లో. ఎవరన్నా చెప్పండి. సంపాదించుకోవడానికి ప్రయాసపడు. ఏంటంటే నీతి 1, 2 విశ్వాసం, 3 ప్రేమ, 4 సమాధానం. ఏం సంపాదించుకోవాలంటే మనం భూమి మీద ఇక్కడ సంపాదించినాం, డబ్బు సంపాదించినా, బంగారం అన్ని సంపాదించినాం. తీసుకెళ్తామంటావా? తీసుకెళ్తావా? మనం ప్రభు వస్తే మనం ఏంటో వస్తాయా? తప్పకుండా వస్తాయి అన్నట్టు. ఎట్లా వస్తాయి చెప్పండి, ఎలా వస్తాయి? మీ ధనాన్ని పరలోకంలో దాల్చామన్నారు కదా, విన్నారా? దేవుని పని కరికి ఎట్లా వస్తాయంటే, ఇదే లూకాసు వార్త 8వ అధ్యాయము 2, 3 చదవండి. ఎట్లా వస్తాయో చూస్తాం ఇక్కడ. లూకాసు వార్త 8వ అధ్యాయము 2, 3 వచనాలు చదవండి. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను